తీసుకోండి అయ్యా. ఇది పెప్సీ కదా సార్? ఊరు మనదిరా, ప్రతి పనికి మనవురా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. శుద్ధ మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది. దొరగేందిరో ఆడి తీర్పుడేందిరో. ఊరు మనదిరా, ఊరు మనదిరా. ఊరు మనది, ఊరు మనది. ఈ కోడ్ మాత్రం మనది కాదు. ఎవడ్రా ఈ కోడ్ రాసింది? అసలు ఏం లాంగ్వేజ్ రా బాయ్ ఇది? ఆ కోడ్ రాసింది నేనేమమ్మా, గూగుల్ నుంచి ఎత్తేసా. గూగుల్ లాంగ్వేజ్. హే మ్యాన్, ఇంకా క్లయింట్ కి వినబడేలాగా అరువయ్యా. కోనబే అయ్యో మీరా సార్? చూసుకోలే. చూసేగా అంది. మరి ఆ సిఎంసి రిపోర్ట్ సంగతి ఏం చేసావు? మెయిల్ పంపించానుగా. గదేంది సార్? గిప్పుడే కదా మీరు మెయిల్ పంపిర్రు. మెయిల్ తెరిచినా మీరు వచ్చిర్రు, మళ్ళా అడుగుతుర్రు. సిఎంసి రిపోర్ట్ ఫ్రైడే ఈవినింగ్ కల్లా నా డెస్క్ మీద ఉండాలి. గదేంది సార్? ఇప్పుడు మనకి ఏబిసి కాంపోనెంట్ తీసుకపోయి డిఎఫ్ తో ఇంటిగ్రేట్ చేయన్నా, జిహెచ్ఐ ని ప్రొడక్షన్ రోల్ అవుట్ పంపన్నా, ఐజేకే బిల్డ్ రిలీజ్ చేయన్నా, మళ్ళా ఇంకా మనకి మరి పీక్యూఆర్ బగ్ ఫిక్స్ కూడా చెయ్యాలి. ఫ్రైడే ఈవినింగ్ కల్లా సిఎంసి రిపోర్ట్ నా డెస్క్ మీద. రే ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. ప్రాజెక్ట్ మేనేజర్ కష్టపడచ్చు, కానీ కష్టపడ్డు. డెవలపర్ కష్టపడతాడు, అందుకు కష్టపడతానే ఉంటాడు. వీళ్ళని మరీ హింసించినట్టున్నాను. అసలే క్లయింట్ నుంచి చాలా పని వస్తుంది. కొద్దిగా కూల్ డౌన్ చేద్దాం. యాదగిరి వెంకటేశ్వర్లు, నాకు తెలుసయ్యా మన వర్కే అలాంటిది. ఈ ప్రెషర్, ఈ డెడ్ లైన్స్. We have to work it out. ఓ పని చేయండి, మీరిద్దరూ ఈరోజు డిన్నర్కి రండి. మా వైఫ్ కూడా ఊర్లో లేదు. రే వద్దురా సోదరా, నువ్వు వెళ్ళండి గోతిలో పడొద్దురా రే. ఓకే, మీరిద్దరూ డిన్నర్కి రండి. ఫైన్. వద్దురా. ఏంట్రా వాడు? ఏంద్రాడు? వచ్చిండు గుస్స చేసిండు, మళ్ళా పోయిండు, మళ్ళీ వచ్చిండు, మళ్ళా నా రాత్రికి డిన్నర్ కు రండి అంటుండు. ఈ దేటి మాగాడు ఉన్నాడు ఏంద్రా వీడు? ఇంకా కోడ్ వచ్చిందా? తీసుకోండి అయ్యా. ఇది పెప్సీ కదా సార్? పెప్సీనేనయ్యా, కాకపోతే కొద్దిగా స్కాచ్ కలిపాను. చీచి, స్కాచ్ కలిపారా? స్కాచ్ చీచియా? అరే మనమేదో మొహమాటానికి వద్దంటే వీడేంట్రా కమల్ హాసన్ లాగా తెగ ఫీల్ అయిపోతున్నాడు. అరే
స్కాచ్ ఎన్ని ఎన్ని బ్రాండులు రా ఆడుకుంటా. సరే సుబ్రహ్మణ్యం గారు, ఇంట్లో ఐస్ గడ్డలు ఎక్కువ వేసిర్రా? ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. యూత్ అంటే ఇలాగ ఉండాలి. సరేనయ్యా, మీ ఇద్దరికి నేను ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తే ఏం చేస్తారు? చేస్తాం సార్. అదేనయ్యా, అదే ప్రాబ్లం. ఒక అసైన్మెంట్ ఇస్తే అందులో దూకేసి వెంటనే చేయడం కాదు, ముందు దాన్ని అనలైజ్ చేసి 3 సొల్యూషన్స్ రాసుకుని అందులో ఎఫెక్టివ్ గా ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి. రోజు మనం కోడ్ని చూస్తాం గిరి, ఎప్పుడో ఒక్కసారి అర్థమవుతుంది, కానీ రోజు అది అలానే ఉంటుంది. తేడా కోడ్లో లేదు, ఇక్కడుంది. అర్థం కాలేదా? నువ్వు గూగుల్ నుంచి ఎత్తావనే కదా నేను నిన్ను తిట్టింది. నువ్వు లాంగ్వేజ్ రాదంటేనే కదా జావా నేను తిట్టింది. ఇంకెలా చెప్పను? నేను అందరిలా కాదు గిరి, నా కోడింగ్ రాదు, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేదా? నువ్వు నీ క్యూబ్లో కూర్చుని కోడింగ్కి తలబాదుకుంటున్నావు, నేను అదే క్యూబ్ అవతల నుంచుని ఇటువంటి డెవలపర్ ఇచ్చినందుకు తలబాదుకుంటున్నా. అంతే తేడా మన ఇద్దరిలో. వీడు మళ్ళా ఎమోషనల్ బ్లాక్మెయిల్ షురూ చేసిండ్రా బాబు. అరే ఎంకిగా కార్ అయిపోయింది, పోయి జరంతా కార పట్టుకరా పోరా. అంటే మేము పోయి కారా తీసుకొస్తే నువ్వు తిని పెడతావా? ఏమిరో ఎంకిగా కారదెమ్మంటే గొంతు పెంచుతానవేంద్రో. అసలు పొద్దుగాలటి నుంచి నువ్వు ఏం బీకి రావనరా? వాడు రాగానే 4 చాట్ విండోలు టక మినిమైజ్ చేసి కోడ్ చేస్తున్నట్టు యాక్టింగ్. వాడా? నువ్వేం పొడిచావరా పొద్దున్నుంచి? వీడు వచ్చే వరకు ఐడి క్లోజ్ చేయలే. వీడా? యాదగిరి వెంకటేశ్వర్లు ఆపండాయా, కారా కోసం కరాటే చేస్తారా ఏంటి? నేను